హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిసిటీ రివ్యూ ఛానల్. నేను ఈరోజు మీకు నేషనల్ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం, ఇది గుర్గాం, హర్యానా, ఢిల్లీ ఎన్సీఆర్ గుర్గాం దగ్గర తౌడు అనే ఏరియాలో ఉంది. మీకు గుర్గాం అనే ఏరియా తెలిసి ఉంటే ఢిల్లీ నుంచి అక్కడి నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది చాలా బాగుంది. ఇందులో ఓల్డ్ ఏన్షియంట్ వింటేజ్ ఇది చూడండి. ట్రమ్ అది కోల్కతా, బెంగాల్లో, ముంబైలో, ఇవన్నీ ముంబైలో అంటే ఇప్పుడు తక్కువైపోయినాయి కానీ కోల్కతాలో ఇంకా నడుస్తుంది. ఇది ఫస్ట్ అప్పటి ట్రమ్ము. దీన్ని ట్రమ్ అంటారు కదా, చిన్నపాటి ట్రైన్ లాంటిది. ఇది చూడండి, రైల్వే గేట్ లాగా, రైల్వే ట్రాక్, తర్వాత పాత రైల్వే ఇంజిన్స్, మీరు ఇది చూడొచ్చు, రోడ్ రోలర్సు, ఇవన్నీ పాతవి. తర్వాత ఈ వైట్ ఇంజను, గ్రీన్ ఇంజన్, ఇవన్నీ కండిషన్లో ఉన్నాయి, ఇప్పుడు నడుస్తుంటాయి. రిపబ్లిక్ డే 26 జనవరి ఆ టైం లోపల ఈ ఇంజన్స్ వైట్, గ్రీన్, ఎల్లో ఇంజన్స్ నడుస్తుంటాయి. ఇది చూడండి, ఇది సైకిల్, 5 మెంబర్స్ పెడల్ సైకిల్. ఇది వైట్ ఇంజన్, ట్రైన్ ఇంజన్. ఇది మీరు కార్లో పెడల్ కార్, ఇది కార్ మీద పెడల్ దొక్కుంటూ సైకిల్ లాగా పోతుంటే ఇది వెళ్తుంటుంది. ఇదేమో మీరు గుర్తుంటుంటుంది మీకు, ఇది ట్రైన్ చెక్కింగ్ చేసేటప్పుడు ఇంతకుముందుకు మనుషులు తోసుకుంటూ రైల్వే ట్రాక్ మీద వెళ్ళేవాళ్ళు. ఇప్పుడంటే ఎలక్ట్రానిక్ వచ్చింది, కానీ ఇంతకుముందుకు ఇది చూడండి, ఇది పాత ఇంజన్, ట్రైన్ ఇంజన్. స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ 1800, 1900స్లో ఇవన్నీ అవే టైపు పాతకాలం నాటి ఈ ఎద్దుల బండ్లు, కార్స్. ఇది చూడండి, ఇది ఎంట్రన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది ఎంట్రన్స్. ఇక్కడ మీరు 2 ఆల్టో కార్స్ నమస్తే లాగా అది పెట్టారన్నట్టు. ఇది గుర్తులాగా, నమస్తే గుర్తులాగా 2 చేతులు పెట్టి మీరు నమస్తే పెడతారు కదా, అట్లా. ఇదంతా పెద్ద బిల్డింగు, 4 ఫ్లోర్స్ బిల్డింగు. ఇది ఎంట్రన్స్ అండి. దీంట్లో మీరు ఎంట్రన్స్ పోవాలంటే పెద్దవాళ్ళకైతే 500 రూపీస్, చిన్నపిల్లలకు 12 ఇయర్స్ ఏజ్ వరకు 250 రూపీస్. చాలా బాగుంది ఇది కన్స్ట్రక్షను. ఇదంతా ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ది. కాకపోతే ఇది ఏంటంటే హర్యానా గవర్నమెంట్లో పార్ట్, ప్లస్ నేషనల్ ట్రెజరీ కింద దీన్ని కన్సిడర్ చేస్తారు. మీరు చూడండి, ఇదంతా లోపల. ఇప్పుడు ఇందులో మీరు లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మీకు ఇక్కడ పురాతనమైన కార్టు, పల్లకీలు. ఇది చూడండి, ఇది టికెట్ కౌంటర్ని కూడా కార్ లాగా పెట్టారు. ఇది ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ, సిమ్యులేటర్ అని 3D యాక్టివిటీ దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు అన్ని సర్టిఫికేట్స్, వాటికి ఈ నేషనల్ హెరిటేజ్ మ్యూజియంకి వచ్చిన అవార్డ్స్, సర్టిఫికేట్స్ ఇవన్నీ షో చేశారు. ఎందుకంటే దీనికి కూడా అవార్డు వస్తుంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే వీళ్ళు టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ రకరకాలుగా మ్యూజియంలో చేస్తుంటారు. ఇక్కడ కెఫెటేరియా కూడా ఉంది, బాగుంది. ఇది చూడండి, వినాయకుడి విగ్రహాన్ని, ఇది ఆటోమోటివ్ పార్ట్స్, ఇంజన్ పార్ట్స్, ఈ పార్ట్స్ ఉంటాయి కదా, వాటితో కలిసి చేశారు. ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ కార్, హ్యాంగింగ్ కార్ లాగా పెట్టారు ఇక్కడ. ఇందులో ఎట్లా అంటే మీరు 500 రూపీస్ టికెట్, 250 టికెట్ అని చెప్పాను కదా, పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు. ఇందులో మీకు ఏంటంటే ఒక 45 మినిట్స్ ఒక మూవీ వస్తుంది, స్పేస్ ఫర్ ఇది అని చెప్పేసి ఒక మూవీ ఉంది. ఆ మూవీ చూపిస్తారు మీకు 45 మినిట్స్, అది ఇంక్లూడింగ్ ప్యాకేజే. మీకు ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటే మూవీ చూడడానికి 12:30కి ఒక టైము, లేదంటే 4 ఒక టైం ఉంది. జనరల్గా 10 to 7 o'clock వరకు ఈ మొత్తం మ్యూజియం నడుస్తుంది. ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్ ఫ్రేమ్స్, వాటి పార్ట్స్ తోటి తయారు చేసిన సావరెన్స్. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, లేకుంటే మీ ఇంట్లో కూడా డిజైన్ పెట్టుకోవాలనుకున్నా, ఇలాంటివన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్. ఇది సిమ్యులేటర్ అని చెప్పేసి 3D మూవీ టైప్లో. మీరు అందులో కూర్చుంటే మీరు చైనా వాళ్ళ నుంచి కింద పడిపోయినట్టు అలా కనిపిస్తూ ఉంటుంది. దానికి అడిషనల్ ఛార్జెస్ ఉందండి, 250 రూపీస్. ఇది కెఫెటేరియా. ఇక్కడ రేట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మీకు నార్త్ ఇండియన్ ఫుడ్స్ ఇలాంటివన్నీ దొరుకుతాయి, చైనీస్ స్నాక్స్, పర్లేదు, బాగానే ఉంది. ఇదంతా కెఫెటేరియా ఏరియా. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఇది ఒక వెయింగ్ మిషన్, మీరు చూసే ఉంటారు. ఇది మూవీ థియేటర్ అన్నట్టు, చిన్నపాటి మూవీ థియేటరు. ఇందులో మూవీ స్టార్ట్ అయిపోయింది.
ఇప్పుడు మూవీ 45 మినిట్స్ నడుస్తుంది. ఈ మూవీ అయిపోగానే మీకు నెక్స్ట్ కాకపోతే 45 మినిట్స్ మూవీ అంటే చాలా పెద్దది కదా, మీకు అది నేను చూపించట్లేదు. ఇప్పుడే పేర్లు పడుతున్నాయి. ఈ మూవీ అయిపోయాక మేము డైరెక్ట్ మీకు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి ఇది చూడండి. మూవీ కొంచెం ఇది ఇట్లా చూపిస్తారు అన్నట్టు సముద్రంలో వీటిలలో. అంటే ఇది ఏంటంటే మెయిన్గా స్పేస్ జర్నీ, మన ఫస్ట్ నుంచి జర్నీ ఎట్లా చేస్తారు ఏంటి అనేది. ఇది చూడండి, ఇవన్నీ కార్స్, యాంటిక్ కార్స్, వింటేజ్ కార్స్. అప్పట్లో మన పూర్వీకులు యూజ్ చేసిన కార్స్ అనుకోండి. రాజులు, జమీందారులు, అప్పట్లో కార్లు ఉన్న వాళ్ళు ధనవంతులు ఉండేవాళ్ళు కదా, వీళ్ళంతా యూజ్ చేసే కార్స్. ఇవన్నీ పెద్ద పెద్ద కార్స్, బ్రిటిషర్స్ టైం కాలం నాటి కార్సు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ అవే కార్సు. సో మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చి ఢిల్లీకి వచ్చి, ఢిల్లీలో ఉన్న వాళ్ళైతే, గుర్గాంలో ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ. అక్కడ సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళకైతే ఎప్పుడైనా ఢిల్లీ ట్రిప్ వస్తే మాత్రం మీరు ఈ మ్యూజియంని మిస్ కాకండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజియంస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్, షిప్స్, ప్లేన్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇది చూడండి, పాతకాలం నాటి కారు రెడ్ కలర్లో. ఇవన్నీ అవే ఫ్రేమ్స్, వాటి గురించి అప్పటి కార్స్ అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇందులో మనకు ప్యాకేజ్తో పాటు ఒకటి ఆడియో సిస్టమ్ ఇస్తారు. ఇది చూడండి, ఇది అప్పటి కారు చాలా బాగుంది. ఆడియో సిస్టమ్ ఇస్తారు. ఇది ఇంగ్లీష్లో, హిందీలో ఉంటుంది. అది మీరు చెవిలో పెట్టుకొని వీటి ఎక్కడెక్కడైతే వస్తాయో వాటి నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ కొట్టుకుంటే మీకు దాని గురించి డీటెయిల్స్ వస్తాయి. ఇది అప్పటి పాతకాలం దాటి కారు, జీపు. ఇది చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. ఈ టాప్లెస్ కార్స్, బ్రిటిషర్స్ నాటి టైంలో యూజ్ చేసిన కార్స్. ఇది చూడండి, ఇది పడవ లాంటి కార్ అంటాం కదా మనం, అది. ఇవన్నీ చాలా కలర్స్, చాలా టైప్ కార్స్, లైక్ ప్రీమియర్, అంబాసిడరు, ఇవన్నీ మెర్సిడీస్, మెసరాటీ, రోల్స్ రాయ్స్, అప్పటి పాతవి. ఇది చూడండి, ఇవన్నీ వాటి అప్పటి నాటి ఫొటోస్. ఇవన్నీ పెద్ద ప్రీమియం కార్స్. అప్పట్లో మన డీజిల్ వెహికల్స్ ఉండేటివి ఎక్కువ శాతం. అవన్నీ ఇవే డీజిల్ వెహికల్స్. ఇందులో పెట్రోల్ కూడా ఉండేటివి. చాలా పెట్రోల్ తక్కువ వాడేవాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు, ఎందుకంటే అప్పట్లో డీజిల్ వెహికల్స్ చాలా వచ్చేటివి. ఇది చూడండి, మీరు అప్పట్లో పాతకాలం నాటి స్పోర్ట్స్ షాప్స్ మనం చిన్నప్పుడు కనుక చూసినట్టు, ఇంకా మనకన్నా ముందు పాత తరంలో సిటీస్లలో ఈ స్పోర్ట్స్ షాప్స్, ఇవన్నీ షాప్స్ ఎలా ఉంటాయో వెనకాల మోడల్ చూపించారు. రిపేర్ షాప్స్. సో ఇవన్నీ కార్స్, పార్ట్స్, యాక్సెసరీస్, పార్ట్స్. ఇవి చూడండి, ఇది పెద్ద కారు. ఇలాంటి కార్స్ చూడండి, అప్పట్లో బాగా ధనవంతులు, రాజులు, మహారాజులు ఆ టైం లోపల కార్స్ యూజ్ చేసేవాళ్ళు 1800, 1900స్లో. ఇవన్నీ ఇదంతా. ఇవి చూడండి, ఫోటో ఫ్రేమ్ షాప్స్. అప్పట్లో ఫొటోస్ బాగా తీసుకునేవాళ్ళు కదా, అట్లాంటి ఫోటో ఫ్రేమ్ షాప్స్. అంటే ఇవన్నీ మోడల్ లాగా పాత షాప్స్, పాత దుకాన్లు, లైక్ వడ్డీ వ్యాపారస్తుల దుకాన్లని, గోల్డెన్ దుకాన్లని, చిన్నవి. తర్వాత లిమ్ట్ టీ అని చెప్పేసి ఐడియా ఉంటుంది. అది చాలా పాతకాలం నాటిది టీది షాపు. ఇది కూడా చూడండి, ఇది సైకిల్ షాపు, సైకిల్ రిపేర్ షాప్స్ ఉండేది అప్పట్లో. ఇట్లా అన్ని టైప్ ఆఫ్ దుకాన్లు పెట్టారు. సో మీరు ఇక్కడ చూడండి, ఇదంతా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్. ఇది పద్మిని ప్రీమియర్ కార్. ఇది కూడా 1900s, 1950s ఆ టైం లోపల కార్. ఇది అంబాసిడర్. ఇది చూడండి, పాత టైప్ ఆఫ్ మెర్సిడీస్ బెంజ్ వాళ్ళది కారు. ఇది కూడా టాటా వాళ్ళది. దాని డీటెయిల్స్ అవన్నీ ఇచ్చారు చూడండి. ఇది ఎలిజబెత్ రాణి యూజ్ చేసిన మెర్సిడీస్ బెంజ్ అని చెప్పేసి, బ్రిటిష్. ఇదేమో స్పోర్ట్స్ టైప్ కారు, ఓపెన్ టైప్ కార్. ఇది డిజైనర్ కార్ అన్నట్టు. అప్పట్లో డిజైన్ చేసుకొని వెరైటీగా వాడే కార్స్. టాప్ బాటమ్స్, ఇవన్నీ చూడండి, కలర్ఫుల్గా డిజైన్ చేసి మెర్సిడీస్లో. ఇదేమో మన అంబాసిడర్ వాళ్ళది. ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్, వేరే కంపెనీస్. మెసరాటీ, రోల్స్ రాయ్స్, ఇలాంటి పెద్ద కంపెనీస్ అన్నీ ఇలాంటి వెహికల్స్ అప్పట్లో తయారు చేసేవాళ్ళు. ఇది చూడండి, వింటేజ్ కార్లో ఇది పెద్ద ప్రీమియర్ వింటేజ్ కారు.
రోల్స్ రాయిస్ది. రోల్స్ రాయిస్ అప్పట్లో వచ్చే మోడల్ ఇది. ఇదే కారు గురించి మీరు వినే ఉంటారు. అప్పట్లో బరోడా మహారాజు ఇక్కడ అరౌండ్ 50 కార్స్ పర్చేజ్ చేశారని. ఇది చూడండి, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అప్పటి పాత కార్లో ఒకటి. ఇది అప్పటి పెట్రోల్ పంప్ స్టైలు, లారీ మోడల్ ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ. ఇది చూడండి, మోటార్ స్పిరిట్ అని చెప్పేసి. అప్పట్లో పెట్రోల్ పంప్స్ ఇలా ఉండేటివి. ఇప్పుడు మీరు చూడండి, ఇది స్పోర్ట్స్ కార్స్. ఇవన్నీ ఎలాంటివి అంటే మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ కార్స్, వాటి గురించి డిస్క్రిప్షన్, డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఎప్పటి కార్స్ ఏంటివి అనేది అక్కడ బోర్డు డిస్ప్లే చేసి పెట్టారు అన్నట్టు. ఇది చూడండి, మీకు ఇది బ్రిటిషర్స్ అప్పుడు చాలామంది పోలీసు లాగా జీపులు. తర్వాత మన దగ్గర ఇప్పుడు కొన్ని సినిమాలు నాగేశ్వరరావు, నాగేశ్వరరావు సినిమాలు, ఎన్టీ రామారావు సినిమాలు పాత వాటిలలో ఉన్నప్పుడు ఇలాంటి కార్స్ కనిపించేవి. ఇలాంటి కార్స్ ప్రీమియం కార్స్ అన్నట్టు. చూడండి, స్పెషల్ టైప్ ఆఫ్ డిజైన్స్. ముందు కారు పెద్దగా ఉంది, ఇంజిన్. ఇది చూడండి, ఇది ఆర్జే అంటే ఇది రాజస్థాన్. ఈ రాజస్థాన్లో ఇక్కడ రాజులు వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళంతా యూజ్ చేసేది ఇలాంటి కార్స్ ఉండేటివి అప్పట్లో. ఇప్పుడంటే అన్ని కొత్త టైప్ ఆఫ్ మెర్సిడీస్ బెంజ్. ఇప్పట్లో అంటే మెర్సిడీస్ బెంజ్ ఇవన్నీ వస్తుంటాయి కదా. ఇది చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చక్రాలు. మనకప్పుడు టైర్స్ రాకముందు తరతర చక్రాలు, ఎడ్ల బండ్ల చక్రాలు ఇవన్నీ ఉండేవి కదా, అవన్నీ మోడల్స్ పెట్టారు ఇక్కడ. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ దాని గురించి మొత్తం మెన్షన్ చేసి ఉంది ఇక్కడ అంతా. ఎలాంటి వెహికల్స్ ఎలాంటి తరతరాగా ఎలాగా ఉన్నాయని చెప్పేసి చూపించడానికి కోసం అని చెప్పి పెట్టారు ఇక్కడ. చూడండి, ఇది ఇక్కడ నుంచి మీరు కిందికి వెళ్ళిపోతే బేస్మెంట్లో ఇది చూడండి, ఇది ఎప్పటిదో బ్రిటిషర్ నాటి కాలం, బ్రిటిషర్స్ అప్పటిది రాయల్ మహారాజు ట్రైన్ ఇది. ఇందులో మీకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే రైలు, రోడ్డు, షిప్పింగ్, ప్రతి ఎయిర్ప్లేన్ ప్రతి ఒక్కటి ఉంటాయి, అన్నీ చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇది పాతకాలం నాటి ఇంజన్ మోడల్, ట్రైన్ ఇంజన్ మోడల్. ఇవి మీరు చాలా పాత మూవీస్లలో వాటిల్లో చూసే ఉంటారు. బ్రిటిషర్స్ టైంలో నడిచేవి ఇవన్నీ వాటి సిగ్నలింగ్ సిస్టమ్, అప్పటి కాలంలో ఉన్న వాటి ట్రైన్ సిస్టమ్, వెయిటింగ్ హాల్స్, వాటి మ్యాప్స్ అవన్నీ. అప్పట్లో మనకు ఫోన్స్, తర్వాత వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేసేవాళ్ళు ట్రైన్ని. తర్వాత మనకు అక్కడ వెయిటింగ్ స్టేషన్లో కూర్చునే బెంచ్లు. ఇప్పుడంటే కొద్దిగా మోడర్న్గా అయిపోయినాయి, కానీ అప్పట్లో అన్ని చెక్క బెంచులు, సిమెంట్ బెంచులు ఉండేవి, గుర్తుండే ఉంటాయి మీకు. ఇవన్నీ చూడండి, ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్. ఇవన్నీ అప్పటి సిగ్నలింగ్ సిస్టమ్, లైటింగ్ సిస్టమ్, రైల్వే వాటిలో చూపించడానికి కోసం అని ఇవన్నీ డిస్ప్లే పెట్టారు. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇది మా రాయల్ ట్రైన్, బ్రిటిషర్స్ టైంలో మహారాజా ట్రైన్ అనేవాళ్ళు దీన్ని. ఇప్పటికీ ఇక్కడ ఇండియాలో ఉన్నాయి, కానీ ఇవి కొన్ని రూట్స్లలోనే నడిచే ట్రైన్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఇది అప్పట్లో. నేను మీకు ఇది మొత్తం ఒకసారి బయట నుంచి చూపిస్తాను, తర్వాత లోపల కూడా దీంట్లో ఫర్నిచర్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను నేను. చూడండి, వీళ్ళు ఇక్కడ ఎక్కి, ఎందుకంటే ఇది మోడల్ కాబట్టి దీన్ని డైరెక్ట్గా ట్రాక్ మీద కాకుండా ఒక స్టెప్స్ లాగా చేసి పెట్టారు. ఇక్కడ మీరు చూడండి, నేను ఇప్పుడు లోపల ఇంటర్నల్ ఫర్నిచర్ చూపిస్తున్నాను. అప్పట్లో ఇట్లే అందరూ కూర్చొని ఇందులో రాయల్గా దీంట్లో తినుకుంటూ, ఆడుకుంటూ ప్రతి ఒక్కటి ఉన్నాయి. చూసారు కదా, ఇది రాయల్ మహారాజా ట్రైన్ అప్పట్లో. ఇవి చూడండి, ఇవి పాతకాలం నాటి కార్స్. ఇవన్నీ గుర్రాలు, హార్స్ కార్స్ అంటారు కదా, గుర్రం బండ్లు. ఇవన్నీ మీరు చాలా మూవీస్లో, ఇప్పుడు పాతకాలం సీరియల్స్ వాటిలలో చూసి ఉంటారు. ఇది చూడండి, ఇది బ్రిటిషర్స్ కూడా ఇందులో ప్రయాణించేవాళ్ళు, హార్స్ కార్స్ ఇవన్నీ. ఇక్కడ ఇది హార్స్ ప్లస్ ఎడ్ల బండి కూడా మన దగ్గర యూజ్ చేసేవాళ్ళు విలేజ్లో. కానీ ఇప్పటికీ కొన్ని స్టేషన్స్లలో, ఊళ్ళలో ఇట్లాంటి హార్స్ కార్స్ ఉన్నాయని విన్నాను నేను. ఇది చూడండి, ఇది ఎడ్ల బండి, పాతకాలం నాటి ఎడ్ల బండి.
ఇవన్నీ కూడా ఎడ్ల బండ్లే. సో ఇవన్నీ ఎడ్ల బండ్లు, గుర్రం కార్స్, ఇవన్నీ అప్పటి మోడల్స్లో వింటేజ్ మోడల్స్ ఇవన్నీ, అందుకోసం ఇక్కడ పెట్టారు అన్నట్టు. ఇది చూడండి, ఇది పల్లకి, రాజుల కాలం నాటి పల్లకి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్. ఇందులో లోపల రాణులు కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇవన్నీ అప్పటి మోడల్స్ బ్రాస్లో చేసి పెట్టారు. ఇవన్నీ ఫొటోస్, అప్పటి టైప్ మోడల్స్ ఏమేమి ఉన్నాయనేది చూపిస్తున్నారు. ఇది ఒక టైప్ ఆఫ్ పల్లకి. అది ఇంతకుముందుకు ఒకటి చూపించాను, ఇప్పుడు ఇది ఒక టైప్ ఆఫ్ పల్లకి. ఇవన్నీ మనుషులు కూర్చుంటే మనుషులు పట్టుకొని వెళ్ళేవాళ్ళు, గుర్తున్నది అనుకుంటా మీకు. ఇది ఒక టైప్ ఆఫ్, ఇది పల్లకి. తర్వాత గుర్రం బండిలకు కూడా ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళు. ఇది ఒకటి ఎడ్ల బండి. ఇవి టైప్ ఆఫ్ ఎడ్ల బండ్లు ఎట్లా ఉంటాయని. ఇదేమో తోపుడు బండ్లు. ఇంకా మీకు ఇవన్నీ చూస్తే ఏంటంటే పాతకాలం నాటి అప్పట్లో వింటేజ్ యాక్టివిటీస్లో ఎట్లా ఉండేటివి, ఏ విధంగా ఉండేటివి. ఇవన్నీ కార్పెట్స్. ఇవి చూడండి, ఇవన్నీ తోపుడు చక్రాలు, హార్స్ కార్స్, రాయల్ ఫ్యామిలీస్లో ఉండేవి అన్నీ చూపిస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ చూడండి, ఇవన్నీ గుర్రం మీద వేసే సీటింగ్. ఇప్పుడు గుర్రం మీద వేసి దాని మీద సవారీ చేయడానికి కోసం అని చెప్పి లెదర్ వేసి ఉంటారు కదా, అవన్నీ. ఇది చూడండి, ఇవన్నీ లైట్ సిస్టమ్స్. ఇవి కూడా ఎడ్ల బండ్లే, అప్పటి పాతకాలం నాటివి. ఇప్పుడు ఎడ్ల బండ్లు అంటే తక్కువైపోయినాయి, కానీ మీరు పాతకాలం కొద్దిగా చిన్నగా ఉన్నప్పుడు ఒక 20-30 years బ్యాక్ అయితే మీకు ఎడ్ల బండ్లు అనేది కనిపించేది. ఇప్పుడు అసలు ఎడ్ల బండ్లు అనేది ఎక్కడా లేవు, ఊర్లలో కూడా చాలా తక్కువైపోయాయి. ఇవన్నీ అవే అండి ఎడ్ల బండ్లు, టైప్ ఆఫ్ ఎడ్ల బండ్లు. ఇక్కడ నార్త్, సౌత్, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ యూజ్ చేసినా కూడా ఒకటే టైపు ఎడ్ల బండ్లే. ఇందులో ఒంటె సవారీకి చేసే బండ్లు కూడా ఇప్పుడు ఇవి చూడండి, ఒంటెల సఫారీ చేసేవి అప్పట్లో ఇటు ఎడారి ఏరియాలలో. మన సైడ్ అయితే అక్కడ సౌత్లో ఎడ్ల బండ్లు ఎక్కువ నడుస్తాయి, గుర్రాలు లేకపోతే ఎడ్ల బండ్లు. ఇవి చూడండి, ఇవన్నీ పాతకాలం నాటి వాటి గురించి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ ఫోటోలో భద్రపరిచారు. ఇవి బస్సెస్, మనం మెటడోర్ బస్ అని చెప్పేది కదా, అలాంటి బస్సెస్ ఇవన్నీ పాతవి మినీ బస్సెస్. ఇట్లాంటి మినీ బస్సులు చాలా పాతకాలంలో నడిచేది. ఇవి చూడండి, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బస్సే, కానీ ముందు లారీ టైప్లో షేప్ ఉంది. ఇలాంటి బస్సులు అప్పట్లో చాలా పాతవి ఉండేటివి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బస్సు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే బస్సులు కొద్దిగా వెరైటీగా డిఫరెంట్గా మోడల్ చేంజ్ అయిపోయాయి. ఇవన్నీ పాతకాలం నాటి బస్సులు. ఇవన్నీ ప్రైవేట్లో రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్లలో కూడా ఇలాంటి బస్సులు ఉండేటివి. చూడండి, ఈ బస్సు ఒక వెరైటీగా 2 కళ్ళు, మూతి, మీసం ఇలా ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది అంబులెన్స్ అప్పట్లో. ఇది యాక్చువల్గా ఏంటంటే అంబులెన్స్. ఇది చూడండి, ఇవేమో చిన్న మినీ బస్సులు. అప్పట్లో ఇవి చిన్న మోడల్స్, చిన్నగా ఉండేటివి. ఇప్పుడు ఫోక్స్ వ్యాగన్లో వీటిలలో మంచి బ్రాండ్స్లలో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చిన్న మినీ బస్సు. ఇవన్నీ బ్రిటిషర్స్ టైంలో ఉండేటివి. ఇది చూడండి, ఇవి కూడా అప్పటి బస్సులు. ఇవన్నీ బస్సుల మోడల్స్ అన్నట్టు. బస్సులు అంటే పెద్ద బస్సులు కాకుండా మినీ బస్సులు లాగా తిరిగేటి ఉంటాయి కదా, అవి ఈ బస్సులు. ఇవి ఎక్కువ శాతం బయట వేరే కంట్రీలో ఉండేటివి, కానీ మన దగ్గర కంట్రీలో కూడా బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఇవన్నీ నడిచేటివి పెద్ద సిటీస్లలో.
బ్రిటిషర్స్ కోసం అని చెప్పేసి, లేకపోతే వీళ్ళ కోసం, వాళ్ళు ఉద్యోగస్తుల కోసం అని చెప్పేసి బ్రిటిషర్స్ కొన్ని పెద్ద కంపెనీస్ కూడా ఇలాంటి బస్సులు వాడేది. ఇది చూడండి, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అంబులెన్సే. ఇది చూడండి, ఇదేమో పూర్తి లా బస్సు, వాటి మోడల్స్, వాటి యాక్సిల్, వీల్, స్టీరింగ్ సిస్టమ్, ఇంజన్, ఇవన్నీ సపరేట్ వాటి పార్ట్స్ గురించి, గేర్ సిస్టమ్, ఇవన్నీ హ్యాండ్ బ్రేక్స్, ఇవన్నీ సపరేట్ పార్ట్స్ చేసి ఇక్కడ పెట్టి డిస్ప్లే చేశారు. ఇది చూసుకున్నట్టయితే ఇది ఇంజను, అప్పటి ఇంజను పాతది. ఇది యాక్సెల్, ఇవన్నీ గేర్ సిస్టము, అప్పట్లో గేర్స్ ఎట్లా వచ్చేది బస్సులో అనేది, ఇదంతా దాని ట్రాన్స్మిషన్ సిస్టమ్ అవన్నీ చూపిస్తున్నారు. ఇవన్నీ టైప్ ఆఫ్ బస్సెస్, లారీలు, ట్రైన్స్ అన్నీ చిన్న బొమ్మల ద్వారా ఇక్కడ డిస్ప్లే పెట్టి చూపించింది అన్నట్టు, అన్ని ట్రాన్స్పోర్ట్ సిస్టము మీరు చూడవచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ చాలా వరకు ఇవన్నీ బస్సులు, కార్స్ చూడండి కలర్గా. ఇది చూడండి చిన్నపాటి స్కూటర్ చేతక్, ఇదేమో జీపు, ఇది కార్ట్. ఇవన్నీ అప్పటి మోడల్ కార్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కార్. ఇవి చూడవచ్చు మీరు ఇక్కడ బొమ్మల రూపంలో అన్నీ చూపించి, లారీలు, బస్సెస్, కార్స్ ఇవన్నీ చూపిస్తున్నారు. ఇక్కడ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి, షిప్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ బస్సెస్ ఇవన్నీ చూపించి చూడండి. ఇక్కడ ఇవన్నీ ఒక చిన్న డిస్ప్లేలా చేసి ఇక్కడ పెట్టారన్నట్టు. చాలా బాగుందండి, పెద్దది మ్యూజియము, మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మినిమం 3 to 4 hours పడుతుంది, ఇంక్లూడింగ్ 1 మూవీ 45 minutes, తర్వాత ఒక 2 యాక్టివిటీస్, సిమ్యులేటర్ అని 3D మూవీ టైప్లో ఒకటి ఉంటుంది, అది ఒక 10-15 minutes. తర్వాత మీరు పెడ్లింగ్ కారు, తర్వాత 7-8 members అనుకుంటే మీరు సైకిల్ ఒకటి, 7-8 members సైకిల్ ఒకటి ఉంది, అది ఒకటి ట్రై చేయొచ్చు. ఇది చూడండి, మీకు ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ చిన్న పార్ట్స్లో చూపించి, ఇది డిఫరెంట్ టైప్స్ ఎలా ఉంటాయనేది ఒక మోడల్ లాగా చూపించారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న కార్స్, తర్వాత అప్పట్లో మనం చిన్నప్పుడు ఆడుకునే గుర్ర బండ్లు, ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే టైపు బండ్స్ ఉంటాయి కదా అవి. తర్వాత వాటి మోడల్, కార్ మోడల్, ఇంజన్ మోడల్. ఇది అప్పట్లో కారు, ఇద్దరు కూర్చునే కారు. ఇది చూడండి, ఇది ఫ్లైట్. ఇది జనరల్లీ చార్టర్ ట్రైనింగ్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, అది ఆ మోడల్లో చేసి పెట్టారు. ఇది ఇప్పుడు మీరు ఇంకా ముందుకెళ్తే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ పూర్తి నేషనల్ ట్రాన్స్పోర్ట్ హెరిటేజ్ మ్యూజియం అనేది ఈ పాతది ఫాదర్ ఆఫ్ ఇండియా సివిల్ ఏవియేషన్ది వీటి గురించి అన్నీ ఇక్కడ రాసి పెట్టారు, చూడొచ్చు. తర్వాత మీరు ఇక్కడ బైక్స్, ఆటోస్ మీరు చూడండి, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కూడా మీకు వీటి గురించి హిస్టరీ తెలిసే ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంతకుముందుకు అన్ని వెహికల్స్ చేతితోటే చేసేది, ఏం మిషన్స్ యూజ్ చేయకుండా. ఇప్పటికీ 70% చేతితోటే చేస్తున్నారని. ఇది చూడండి బజాజ్ చేతక్, ఇదైతే తెలియని వాళ్ళు ఉండరు. ఇది రాయల్ ఎన్ఫీల్డ్లో ప్రీమియర్ మోడల్. ఇవన్నీ ఎస్డి, బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్ అప్పట్లో యూజ్ చేసే బైక్స్ ఉంటాయి కదా అవన్నీ. ఈ మోడల్స్ అన్నీ ఇక్కడ పెట్టి చూపించారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, హీరో, హోండా అప్పటి బైక్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్స్. ఇది ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఇది స్కూటర్. సో మీకు ఇలానే ముందుకు వెళ్తే ఇవన్నీ పాత టైప్స్ ఆఫ్ దాంట్లో సైక్లింగ్ సిస్టము ఇవన్నీ ఎట్లా ఉంటాయి, ఏ విధంగా అవుతుంది, ఎట్లా సైకిల్ స్టార్టింగ్ సైకిల్ నుంచి తర్వాత స్కూటర్కి ఎట్లా డెవలప్ అయినాయి, ఎలక్ట్రిక్ ఎట్లా డెవలప్ అయింది, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తారన్నట్టు. మొత్తం ఇది 4 floors మ్యూజియము, బాగుంటుంది. మొత్తం సెంట్రలైజ్ బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇదంతా బైక్ సెక్షన్, స్కూటర్ సెక్షన్. ఇది చూడండి, స్కూటర్ ఓపెన్ చేసి అందులో ఇంజన్, మోటార్ ఎట్లా ఉంటుంది, మూపెడ్, లూనా. ఇవైతే లూనా మూపెడ్ అయితే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పటికీ.
ఇప్పటి పిల్లలకంటే ఇవన్నీ తెలియదు కానీ అంతకుముందుకైతే అందరికీ ఇవి తెలుసు. ఇది చూడండి పాత స్కూటరు. ఇవి కలర్ స్కూటర్స్ చూసే ఉంటారు. వెస్పా, ఎల్ఎంఎల్ ఇవన్నీ కంపెనీ వాళ్ళల్లో వచ్చేటివి ఇంతకుముందుకు డిఫరెంట్ మోడల్స్లో. ఇది చూడండి, ఇదేమో ఇద్దరు కూర్చొని వెళ్ళేటట్టు. ఇది జనరల్గా షోలే సినిమాలో చూసి ఉంటారు ఇట్లాంటివి. ఇవన్నీ చాలా టైప్ ఆఫ్ బైక్స్, మోటార్ బైక్స్, లూనా, మోపెడ్స్. ఇవి చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ చిన్న లూనా టైపు వెహికల్స్. ఇవి సైకిల్ లాగానే ఉంటుంది కానీ అది లూనా లాగా వెళ్ళిపోతుంది. ఇది కూడా లూనానే. ఇదేమో స్పోర్ట్స్ బైక్, స్పెషల్ టైపు. ఇది కాకపోతే మోడల్ చూపించారు, ఒరిజినల్ బైక్ కాదు. ఇది చూడండి, ఇది హీరో హోండా. అప్పట్లో ఉన్నప్పుడు ఇది స్టార్టింగ్ హీరో హోండా బండి 100cc. ఇది చాలా ఫేమస్ ఉండేది అప్పట్లో. ఇవి చూడండి, ఇక్కడ ఆటో సెక్షన్ లాగా చూపించారు ఇక్కడ. ఇంకా ఇవన్నీ షేర్ ఆటో. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రాలీ, లారీ ట్రాక్టర్, చిన్నపాటి ట్రాక్టర్. ఇది యాక్చువల్గా మోడల్ లాగా పెట్టారు ఇది. ఇది చూడండి షేరింగ్ ఆటో. ఇదేమో మోపెడ్ మీద మీరు ట్రాన్స్పోర్ట్ కెరియర్ యూజ్ చేసుకోవడానికి కోసమని అప్పట్లో వాడేది. ఇదేమో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం ప్యాసింజర్స్ని తీసుకెళ్ళి షేరింగ్ ఆటో చిన్నది. సో ఇవన్నీ బైక్స్ తోటి చేసిన ఆటోస్ అన్నట్టు. ఇది చూడండి, ఇదే ప్రీమియర్ మోడల్ వెహికల్. ఇప్పుడు ఇందాక మీకు చూపించాం కదా చేతక్ బజాజ్ది. ఇది ఆ స్కూటరు. దాంట్లో మోడల్ తీసి లైటింగ్ పెట్టి పెట్టారు అక్కడ. ఇదండి, ఇవన్నీ రిక్షా, తొక్కుడు రిక్షా. ఇప్పుడు రిక్షాలు తక్కువైపోయాయి. ఇవేమో తోపుడు బండ్లు. ఇది చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు షిప్ యాడ్కి వచ్చాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్, షిప్స్ ఎలా ఉంటాయి అనేది కొన్ని మోడల్స్ రూపంలో చూపించారు ఇక్కడ. చిన్న మోడల్స్, ఎందుకంటే ఇంత పెద్ద షిప్స్, బోట్స్ ఇక్కడ పెట్టి ఎగ్జిబిట్ చేయలేరు కాబట్టి 1-2 శాంపుల్ పెట్టారు. మిగతా అన్నీ చిన్న మోడల్స్లో శాంపుల్ చూపించి బోటింగ్ సిస్టమ్ ఎట్లుంటుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో బోటింగ్ అనేది కూడా ఒకటి, షిప్స్, బోట్స్ అనేది కూడా ఒక పార్ట్. ఇది చూడండి, ఇది అప్పట్లో యూజ్ చేసే బోట్స్. ఇవన్నీ టైప్ ఆఫ్ బోట్స్, టైప్ ఆఫ్ షిప్ యార్డ్స్లో ఎట్లా ఉంటాయి. ఇవన్నీ షిప్స్, ఇవన్నీ మోడల్స్ చూపించారు. చాలా బాగుంది. ఇవన్నీ చిన్న మైన్యూట్ మోడల్స్ లాగా చేసి పెట్టారు. ఇది చూడండి, ఇక్కడ హ్యాంగింగ్ పడవ. తర్వాత మ్యారిటైమ్ గురించి మొత్తం మన ఇండియాలో ఎట్లా ఏంటిది అనేది ఎగ్జాంపుల్ లాగా చిన్న షిప్స్, బోట్స్, ఈ బోట్ హౌసెస్ ఉంటాయి కదా కేరళ సైడు, ఇక్కడ కాశ్మీర్లో ఈ బోట్ హౌసెస్ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేపించి చూపించారు. వాటి గురించి, మ్యారిటైమ్ గురించి ఏంటి ఎలా డెవలప్ అయింది ఇండియాలో, షిప్పింగ్ కార్పొరేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఒక మ్యారిటైమ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇది ఒక పెద్ద బోర్డు డిస్ప్లే చేసి దీంట్లో ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఇవి పెట్టారు అన్నట్టు, బోట్స్. ఇవన్నీ చూడొచ్చు మీరు ఇక్కడ. వాటి గురించి డిస్క్రిప్షను, విశ్లేషణ అవన్నీ పెట్టి ఫొటోస్ రూపంలో పెట్టిండు. ఆ తర్వాత ఇది అన్నీ మన కల్చర్, హెరిటేజ్ ఎట్లా ఉంటుంది అనే దాని మీద కొన్ని ఫోటో పిక్చర్స్. ఇది చూడండి, ఇదేమో మొత్తం టోటల్గా హ్యాంగింగ్ చేసిన షిప్. ఇలా అంతా చూడవచ్చు. సో ఇదంతా ఒక ఫ్లోర్లో మీకు ఇదంతా బాగా అనిపిస్తుంది. ఇది చూడండి, ఇదేమో ఎయిర్ టైమ్. ఇదంతా ఏరోప్లేన్స్ ఎట్లా ఏ విధంగా ఉంటాయి అనేది చూపించిన ఏరియా ఇదంతా. ఇవన్నీ ప్లేన్ సింబల్స్ చూడండి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏవియేషన్స్ ఎలా ఉంటాయి. స్టార్టింగ్లో మనకు చెక్క ఇది నడిపిస్తారు కదా, చెక్క విమానం అని చెప్పేసి అది మోడల్ చూపించారు ఇక్కడ. ఇవన్నీ అవార్డ్స్, యాక్సిలరేషన్ ఏమేమి వచ్చాయి వాటికి. ఇవన్నీ పాతకాలము ఎయిర్లైన్స్లో ఉండే టైం చూడండి, ఎయిర్ ఇండియాది.
ఎందుకంటే మన దగ్గర ఎయిర్ ఇండియానే ఫస్ట్ కాబట్టి ఫ్లైట్, వాటి గురించి ఎయిర్ ఇండియాలో ఏవేవైతే ఉండేవో అవన్నీ ఒక శాంపుల్ లాగా. తర్వాత ఇండియా ఎప్పుడైతే ఎయిర్ ఇండియాని అక్వైర్ చేసుకుంది, ఇవన్నీ డీటెయిల్స్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ బస్సెస్, జెట్ ఫైటర్స్, ఇవన్నిటికీ మోడల్స్లో పెట్టారు. మన ఎయిర్ ఫోర్స్ ఎలాంటి ఎయిర్లైన్స్ ఉన్నాయో చూపించడానికి కోసం ఒక మోడల్. ఇది చూడండి, ఇది గుర్తే ఉండి ఉంటుంది. మనం పేపర్ తోటి ఎప్పుడు ప్లేన్ అని చేస్తాం కదా, అదే మోడల్లో ఇవి మొత్తం పేపర్ మోడల్లో ప్లేన్ చేసి ఒక డిజైన్ చేసి పెట్టారు ఇక్కడ. సో మొత్తం అవే సేమ్ మోడల్. ఆ తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది అన్ని పాత టైప్ ఆఫ్ స్క్రిప్ట్, కల్చర్ మీద, ఫ్లై మీద, వీటి మీద ఫొటోస్, వాటి హిస్టరీస్, వాటి బ్యాక్గ్రౌండ్స్, ఎక్కడెక్కడ ఏంటిది, బ్రిటిషర్స్ ఎట్లా, ఇవన్నీ చూపించి ఫొటోస్ పెట్టాను. ఇక్కడ ఇది చూడండి, ఇది ఒకటి స్పెషాలిటీ ఉంది, మీరు గుర్తుపట్టే ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం కాయిన్స్తో తయారు చేసిన కారు. డు నాట్ టచ్ అని రాస్తుంది. ఇవన్నీ కాయిన్స్తో చేసి ఆ గ్లాసెస్ పెట్టి ఇది ఒక కార్ రెడీ చేశారు. ఇది వచ్చేసి రీడింగ్ ఏరియా, లైబ్రరీ. ఇక్కడ మీకు టోటల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ గురించి చాలా టైప్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ మీకు టైం దొరికితే ఆ బుక్స్ తీసుకొని చదవచ్చు. లైబ్రరీ అన్నట్టు ఇది. అందుకోసం ఇక్కడ సోఫా అవి పెట్టారు కూర్చొని చదువుకోవడానికి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు చూస్తే ఇదంతా చాలా ఏరియా ఉంది, ఆల్మోస్ట్ 4 floors ఏరియా. కాబట్టి మీరు ఇక్కడికి వస్తే 3 to 4 hours ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, ప్లస్ ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. మళ్ళీ మీకు వింటేజ్ కార్స్, వింటేజ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, ఇవన్నీ చూసే అవకాశం కూడా దొరుకుతుంది. లైక్ మీరు ఇది చూడండి, ఇది అప్పటి కాలము తోటి వీల్స్ ఇవన్నిటితోటి చైర్ ఇవి చేశారు, రిమ్ వాటితోటి. ఇదేమో మోడల్ ట్రైన్. ఇది చూడండి, ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బస్సెస్, వీటికి డిజైన్స్ పెట్టి ఇవన్నీ సపరేట్ బస్సు, లారీలు, ఇవన్నీ చిన్న డిజైన్స్. ఇది కారు. ఇవన్నీ అప్పట్లో ఉన్న వెహికల్స్కి డిజైన్, మోడల్స్, కలర్స్ వేసి చూపించారు అన్నట్టు. చాలా బాగుంది. మీరు ఈ మ్యూజియం చూడొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చాలామందికి ఇది షేర్ కూడా చేయొచ్చు, చూపించవచ్చు. ఇది చూడండి, ఇది చాలా వరకు మీకు ఈ పాత టైప్ ఆఫ్ వింటేజ్ ఆర్టికల్స్ అవన్నీ ఉన్నాయి. ఇది చూడండి, ఇది డార్క్ రూమ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్, అన్ని యానిమల్ షేప్స్ అది పెట్టేసి ఇది డార్క్ రూమ్ లాగా ఒకటి అడిషనల్ ఎక్స్ట్రా యాక్టివిటీ లాగా పెట్టారు. ఇది మీకు పిల్లలు కనుకుంటుంటే పిల్లలకు చూపిస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ సమ్మర్ హాలిడేస్ ఇలాంటి టైంలో, వింటర్ హాలిడేస్ టైం లోపల కనుక చూపించాలనుకుంటే మీకు ఒక రోజు మొత్తం